మళ్ళీ ఎక్కడికో తెలుగుదేశం సిద్ధంగా ఉందా? శ్రీనివాస్ గారు ఒక్క మాట మస్తానరావు గారు, నేను మీ దగ్గర కూడా వచ్చే ముందు ఎస్ విజయసాయి రెడ్డి ఇవాళ నా టాపిక్ లో ఉన్నాడు. ఫార్చునేట్లీ శ్రీనివాస్ గారు, ఎందుకు అంటే నేను కరెక్ట్ డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఆయన ట్వీట్ వచ్చింది. కంటిన్యూషన్ లో ఈ రెండు టాపిక్స్ తీసుకుందాం అనేటువంటిదే కూడా ఇవాళ మేజర్ గా ఎందుకు అనంటే టు బి ఆనెస్ట్ టు సే అసలు విజయసాయి రెడ్డి దగ్గర నుంచి రెసిగ్నేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ వైఎస్ఆర్సీపీ కూడా ఎక్స్పెక్ట్ చేసిందని నేను అనుకున్నాను. మేబీ జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉండొచ్చు గాక అంతే, దాంట్లో క్లారిటీ లేదు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా సర్ప్రైజ్ యా కదా. సో ఈ టైంలో ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉందో ఈ పూట నిజంగా చాలా 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 వ్యాలిడ్ అండ్ ఇది నాకు తెలిసి రాజకీయ సమీకరణాలు చాలా మార్చేందుకు కూడా ఆస్కారం ఉంది పైనుంచి కింద, ఢిల్లీ నుంచి స్టేట్ వరకు కూడా. ఎందుకంటే గత 10 ఏళ్లలో లేదా అట్లీస్ట్ గత 5 ఏళ్ల పాటు జరిగినటువంటి చాలా అంశాలు విజయసాయి రెడ్డికి తెలిసినన్ని కొన్ని విషయాల్లో దాంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా తెలియదని వైఎస్ఆర్సీపీ నాయకులే చెప్తారు. సో అంత కీలకమైనటువంటి వ్యక్తి రాజీనామా ఈ సందర్భంలో జరగడం చాలా చాలా రాజకీయ సమీకరణాలను మార్చేందుకు ఆస్కారం ఉన్నటువంటి రాజీనామా ఇది. సో ఇది డెఫినెట్ గా మన డిబేట్ లో టాపిక్ కూడా ఉంది. నేను రావాల్సింది దానికి. రైట్ మస్తారావు గారు. యా అంటే నేననేది శ్రీనివాస్ గారు కానీ విజయవాస్ నేను అనేది ఏంటంటే నాకు ఏ పార్టీ అనేది అంటే టోటల్ గా ఆంధ్రప్రదేశ్ కి లీడ్ చేస్తున్న నాయకత్వం ఏదైతే ఉందో పార్టీలు ఏదైనా కావచ్చు, ప్రత్యేక హోదా విషయంలో పోరాటంలో వెనకబడే ఉన్నారు. దానిలో ఫెయిల్ అయ్యారు కూడా అనేది నేను చెప్పగలిచాను. ఎటువంటి అనుమానం లేదు. అయితే మస్తాన్ గారు ఇంకో మాట, మనం ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూనే మీ ఎనాలిసిస్ విజయసాయి రెడ్డి రాజీనామా వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏమై ఉండొచ్చు అనేటువంటిది కూడా మీతో మొదలు. యా సార్, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు. ఇప్పుడైతే నేను వేరే ఒక ఛానల్లో కూడా చూస్తాను, అయోధ్య రామరెడ్డి గారు కూడా ప్రకటించారండి. అవును అనేది వస్తా ఉంది. అంటే దాని ఇంకా నేను కన్ఫర్మ్ చేయలేను. అయోధ్య రామరెడ్డి గారు కూడా విదేశాల్లో ఉండి అదే ప్రకటన చేశారనేది కూడా వస్తా ఉంది ఇప్పుడే, జస్ట్ ఒక 1 minute బ్యాక్. సో యాక్చువల్ గా విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఆయన మనం మొత్తం ట్వీట్ గానీ ఆయన చేసిన ప్రకటన అంతా గమనిస్తే ఆయన టోటల్ గా రాజకీయాల్లో ప్రవేశించిన దగ్గర నుంచి మొత్తం చెప్పారు దేని మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఒక పక్కనేమో భారతి గారికి జగన్ గారికి కృతజ్ఞతలు చెబుతూనే పవన్ కళ్యాణ్ గారితో బాగానే ఉంది, అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఆయన ఎవరిని విభేదించినట్టు కానీ ఏం లేదు, ఆయన శేష జీవితాన్ని వ్యవసాయం చేసుకుంటూ గడుపుతాననేది చెప్పాడు. అయితే నేను అనేది ఏంటంటే విజయసాయి రెడ్డి గారికి అసంతృప్తి చాలా కాలం నుంచి ఉందని నేను చెప్తాను. ఎందుకంటే ఆయన మొదట వైజాగ్ నుంచి ఆయన రాజకీయంగా రాజ్యసభ సభ్యుడు అయినప్పటికీ కూడా వైజాగ్ మీద ఆయనకు మక్కువ ఎక్కువ, విశాఖపట్నానికి సంబంధించి. దానికి సంబంధించి ఆయన ఇన్ఛార్జిగా ఆయన పెట్టారు. ఆయన పెట్టిన తర్వాత ఆయన ఎప్పుడైతే అక్కడి నుంచి మార్చారో ఆ రోజు నుంచి ఆయన తీవ్ర అసంతృప్తికి లోనైన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కావచ్చు, ఆయనకి కొన్ని విభేదాలు అంటే కోల్డ్ వార్ లాగా ఎక్కడ బయటపడినట్టు స్టేట్మెంట్ ఇచ్చినట్టు మనం ఎక్కడైతే చూడలేదు. కానీ పార్టీలో ఇంటర్నల్ గా మాత్రం ఒక 2 వర్గాలను మెయింటైన్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు వర్గాలు అనే దాన్ని కూడా ఆయన ఉపేక్షించరు. సో బట్ ఇద్దరికి వేరే వేరే అభిప్రాయాలు అయితే అట్లా 2గా ఉన్న పరిస్థితి కూడా ఉంది. అంటే విజయసాయి రెడ్డి గారి దగ్గరికి వెళ్లే నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర అంతగా వెళ్ళకపోవటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాం. ఆ తర్వాత కాలంలో ఆయన అసంతృప్తిని కొంత బాహటంగా కూడా వెళ్ళజేసిన పరిస్థితి కూడా ఉంది. మీకు తారక రామారావు గారు చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన బిహేవ్ చేసిన తీరుని కొంత పార్టీలో కూడా నొచ్చుకున్న పరిస్థితి ఉంది. సో ఆ తర్వాత కాలం ఆయన బంధువులు అండి బాబు, అక్కడ కూడా నిజంగా చాలా పెద్ద రాజకీయం జరిగింది అది. యా ఒకటి. రెండోది ఇంకోటి చెప్తా, అసంతృప్తి కారణాలు. మన వైజాగ్ లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గారు కోర్టు జ్యూరిడిక్షన్ లో ఉంది. జస్ట్ నేను ఇన్సిడెంట్ మాత్రం చెప్తా. ఆ వ్యవహారంలో ఆయన పేరు బయటకు వచ్చిన తీరు ఆయన పార్టీలోనే కొంతమంది చేశారనేది కూడా కొంత వార్తలు వచ్చాయి అప్పట్లో. అవునవును. సో తర్వాత కాలంలో ఇప్పుడు చూస్తే తర్వాత నెల్లూరుకి పంపించారు ఆయన్ని లోక్సభ సభ్యుడిగా. ఆయనకి సుతారం ఇష్టం లేదు నాకు తెలిసి అయితే, అంటే లోక్సభ సభ్యుడిగా పోటీ చేయడం అనేది. సో అక్కడ ఇట్లా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే జగన్ గారితో పాటు ఆయన ప్రయాణించారు, ఆయన ఒక ఆడిటర్ గా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు కాలంలో అప్పటి నుంచి కూడా. ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టిందంటారో ఆ కేసుల్లో ఆయన కూడా సహనిందితులుగా చాలా కాలం చాలా నెలలు జైలు శిక్ష
అనుభవించిన రిమాండ్ లో ఉన్నారు. ఆఫ్ కోర్స్ సారీ రిమాండ్ జైలు శిక్ష కాదు అది, రిమాండ్ ఖైదీగా ఉన్నారు బెయిల్ రాకపోవడంతో. అలా ఉన్న పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా ఆయన ఏమనుకుంటారంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయనకున్న ప్రాధాన్యత ఇవ్వాలనేది కోరుకుంటారు. అయితే ఆ ప్రాధాన్యత అంతగా లభించకపోవడం ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన 4-5 ఇన్సిడెంట్లలో ఆయన అసంతృప్తికి కారణాలుగా కూడా మనం చెప్పచ్చు. అయితే మరి వాటిని చర్చించే అవకాశం ఉందా లేదా, ఆయనకు వచ్చిందా లేదా, జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చినా కూడా అక్కడ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు రాలేదా అనేది కూడా ఉంది. ఇంకోటి చెప్తాను ఏంటంటే ఇప్పుడు మనకి కృష్ణయ్య గారు, వీరా మస్తాన్ రావు గారు, అదేవిధంగా మోపిదేవి గారు రాజీనామాలు చేసినప్పుడు ఒక పెద్ద వార్త వచ్చింది. మొత్తం 6 నుంచి 7 వరకు రాజీనామాలు చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు అనేది కూడా చెప్పారు. నిజానికి మరి అది ఇప్పుడు నిజమై తీరుతున్నట్టుగా ఉంది. అయోధ్య రామిరెడ్డి గారు లేదా విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తున్న తీర్లు చూస్తే. అయితే ఇప్పుడు ఏమంటారంటే నేను ఇప్పుడు మొన్న వైఎస్ఆర్సీపీ విమర్శించింది ఏంటి, మోపిదేవి, బీదా మస్తాన్ రావు గారు, కృష్ణయ్య గారు రాజీనామాలు చేస్తున్నప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం. ఎలా ద్రోహం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ రాజ్యసభ స్థానాలను గెలుచుకునే పరిస్థితిలో లేదు, ఆ వైఎస్ఆర్సీపీ లేదు, తెలిసి కూడా రాజీనామాలు చేయటం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ద్రోహం చేయటమే అనేది వాళ్ళు బహిరంగంగా పార్టీ కార్యాలయంలోనే అయోధ్య రామిరెడ్డి గారు ప్రకటించిన పరిస్థితి ఉంది. ఆ రోజు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా అదే ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా ప్రకటించారు. ఆ ప్రెస్ మీట్ లో నేను కూడా అటెండ్ అయ్యాను, ఇంకా నాకు చెప్తున్నాను. సో మరి ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి గారు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఈ రెండు మరి ఎందుకు ఈ విధంగా జరుగుతోంది? పార్టీ ఇంత జిల్లా పర్యటనకు ప్రారంభించబోతూ కార్యకర్తల్లో నేను నమ్మకాన్ని కలిగిస్తాను, గుడ్ బుక్ రాసుకుంటాను, ఎవరైతే పార్టీకి సేవ చేస్తారో వాళ్ళందరినీ నిర్లక్ష్యానికి గురయ్యారు, వాళ్ళందరినీ కూడా తిరిగి ఆదరించేలాగా, వాళ్ళందరినీ గుర్తుంచుకునేలాగా, వాళ్ళందరికీ ప్రముఖ స్థానం కల్పించేలాగా చేస్తానని బయలుదేరబోతున్న వేళ ఆయన ఇంకా ఇప్పుడు 4 రోజుల్లో ఆయన వస్తారు లండన్ మాటలకి వచ్చిన తర్వాత అది స్టార్ట్ అవబోతుంది. నాకు తెలిసి ఆ నేపథ్యంలో విధమైన ఒక షాకింగ్ న్యూస్ గానే ఇదైతే నేను చెప్తాను. ఒక యాడెడ్ పాయింట్ ఏంటంటే నాకు తెలిసి 2019 ఎలక్షన్స్ కి ముందు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 6 కొట్టారో నాకు తెలిసి ఇది కూడా విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డి రాజీనామాలు అలాంటి 6 అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి హిట్ వికెట్ ఏమో ఇది జగన్మోహన్ రెడ్డికి. ఇది జగన్మోహన్ రెడ్డి డెఫినెట్ గా హిట్ వికెట్ లాగే నాకు కనిపిస్తుంది. రైట్ నరసింహారావు గారు ఇంకోటి చెప్తానండి, అవినాష్ గారు ఒకటి కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, మనకి 2019లో ముందు ఎవరైతే ఉన్నారో అధికారం చేపట్టబోయేటప్పుడు నమ్మకస్తులుగా ఉన్న వాళ్ళందరూ బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులుగానే ఉన్నారు, లేదంటే షర్మిల గారు ఆయనతోనే ఉన్నారు, విజయమ్మ గారు ఆయనతోనే ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. యాక్చువల్ గా విజయసాయి రెడ్డి గారి గురించి షర్మిల గారు ఇటీవల కామెంట్ కూడా చేశారు, ఏంటి ఆయన కూడా ఉంటారో చూసుకోండి అనేది. సో ఆ సన్నిహితంగా మెలిగిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని వెదిలిపోతున్నారు. మళ్ళీ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏమంటారు, జగన్ కి అంతా మంచి జరగాలని కోరుకుంటా ఉన్నానని చెప్తా ఉన్నారు. సో అది నేను జస్ట్ రిమైండ్ చేయాలి. రైట్ చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ గుర్తు చేశారు మీరు షర్మిల చేసినటువంటి కామెంట్స్. ఎందుకంటే దాని వెనకాల చాలా కారణం ఉంది. ఆవిడ తన ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు చెప్పినటువంటి మేజర్ స్టేట్మెంట్స్ లో అదొకటి, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో, తర్వాత విజయసాయి రెడ్డి కనీసం నువ్వైనా జగన్మోహన్ రెడ్డిని జాగ్రత్తగా చూసుకో అని ఆవిడ ప్రెస్ సాక్షిగా రిమైండ్ చేసింది జగన్మోహన్ రెడ్డికి. మిగిలింది వైవై సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి, వాళ్ళిద్దరు కూడా